హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మెథడ్ తెలుగు. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఓమ్స్ లా, కేసీఎల్ అండ్ కేవీఎల్. సో మీకు ప్రీవియస్ లెక్చర్స్ లో మాట ఇచ్చాను కాబట్టి ఈ లెక్చర్ యాక్చువల్లీ పెట్టడం జరిగింది. బట్ నెక్స్ట్ లెక్చర్స్ నుంచి ఏంటంటే క్లాస్ చెప్తాము, ఆ టాపిక్ లోనే మన అట్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్ 5 to 10 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని, మోడరేట్ టు టఫ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, మళ్ళీ స్పెషల్ గా పీవైక్యూ సెషన్ ఉన్నది. మాక్సిమం ట్రై చేస్తాను, బట్ లేకపోవచ్చు. ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇది ఆల్రెడీ రాసింది, ఎందుకంటే నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను, బట్ మైక్రోఫోన్ ఆన్ అవ్వలేదు. సో ఇక నేను అది రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా స్టేట్స్ దట్ ఇన్ ఎనీ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ ఇస్ జీరో. సో ఆల్రెడీ మనం దీని గురించి ఒక షార్ట్ చేసాము. ఒక ప్రీవియస్ లెక్చర్స్ లో ఒక 5 to 6 టైమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేంటంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. ఇది ఏం చెప్తుంది? నంబర్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఇస్ జీరో. సో సపోజ్ ఎంట్రీ కరెంట్స్ కి పాజిటివ్ సైన్ ఇచ్చుకుంటే అండ్ లీవింగ్ కరెంట్స్ కి నెగిటివ్ సైన్ ఇచ్చుకుంటే అప్పుడు మనకి ఫార్మ్ అయ్యే ఈక్వేషన్ ఇది I1 + I2 - I3 - I4 = 0. దిస్ ఇస్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓమ్స్ లా ఏం చెప్తుంది? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఏదైనా కండక్టర్ తీసుకుంటే ఆ కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ అన్నది అప్లైడ్ వోల్టేజ్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది. అండ్ దట్ మీన్స్ I ప్రొపోర్షనల్ టు V అన్నది ఓమ్స్ లా. ఇక్కడ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1/R. దట్ మీన్స్ ఫ్రమ్ దట్ V = IR అన్నది ఓమ్స్ లా అని చెప్తుంది. సో ఈ ఓమ్స్ లా అన్నది దేనికి అప్లై అవ్వదు? లిమిటేషన్స్ ఏంటి? ఓమ్స్ లా ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ సెమీ కండక్టర్స్, ఓమ్స్ లా ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ వాక్యూమ్ ట్యూబ్స్, నాట్ అప్లికేబుల్ ఫర్ ఎలక్ట్రోలైట్స్ అండ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఇన్సులేటర్స్. ఇక్కడ ఏంటి అడిగాడు? ఓమ్స్ లా ఇస్ అప్లికేబుల్. సో సెమీ కండక్టర్స్ కావదు, ఇన్సులేటర్స్ కావదు, ఎలక్ట్రోలైట్స్ కావదు, మిగిలింది మెటాలిక్ కండక్టర్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ conductor is directly proportional to. Based on this formula, we can tell R is equal to rho L by A. Rho అంటే ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ మీటర్స్. A అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్ ఇన్ మీటర్ స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ ఫార్ములా the R resistance of a conductor is proportional to specific resistance, and it is proportional to length of the conductor, and also it is proportional to the proportional కాదు, ఇన్వర్స్లీ proportional to the cross sectional area of a conductor. సో ఆప్షన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఏరియా కాదు, వెలాసిటీ ప్రెజర్ సంబంధమే లేదు. సో లెంత్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు P ఈజ్ ఈక్వల్ టు VI. సో ఇది కరెక్ట్. P అంటే పవర్, V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. ఆల్రెడీ ఒక షార్ట్ కూడా చేసాము ఎలక్ట్రిక్ ఫ్యామిలీ అని చెప్పేసి. క్రేజీగా ఉంటుంది, చూడండి ఒకసారి వెళ్ళి. అండ్ దెన్ I యాజ్ పర్ ఓమ్స్ లో I వాల్యూ ఎంత? V/R. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు V²/R. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. సో అన్ని కరెక్టే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జ్ యూనిట్స్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ బేసిక్ గా తెలుసుకున్నాం. చార్జ్ ని Q తో ఇండికేట్ చేస్తారు. ఓకే, యూనిట్స్ ఏంటి? కూలమ్స్. R అంటే రెసిస్టెన్స్, యూనిట్స్ ఓమ్స్. L మీన్స్ ఇండక్టెన్స్, యూనిట్స్ హెన్రీస్. కెపాసిటర్ ని C తో ఇండికేట్ చేస్తారు, యూనిట్స్ ఫారడ్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని 5 తో ఇండికేట్ చేస్తారు, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎయిర్ ఫ్లక్స్. దాన్ని యూనిట్స్ ఏంటి? వెబర్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి? వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. సో ఇక్కడ అడిగింది ఏంటి? ఎలక్ట్రిక్ చార్జ్ యూనిట్స్ అడిగాడు. టెస్లా ఫ్లక్స్ డెన్సిటీకి, హెన్రీ ఇండక్టెన్స్ కి, ఫారడ్ కెపాసిటెన్స్ కి. సో మిగిలింది ఏంటి? కూలంబ్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి? ఇఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఇస్ 5 amperes, then the electrons per second will flow in the conductor at any passage is nothing but 5 into 6.25 into 10 to the power of 18. That means 31.35 into 10 to the power of 18 electrons. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, 5 amps అన్నాం కదా. దట్ మీన్స్ 1 amp అంటే ఆంపియర్ అంటే ఏంటి? కూలం పర్ యూనిట్ టైం. సో చార్జ్ ఇక్కడ ఆల్రెడీ T అంటే 1 సెకండ్ అని ఇచ్చాడు. ఇక్కడ కూలెంట్, ఇక్కడ C అంటే నథింగ్ బట్ చార్జ్. చార్జ్ ఎంత? ఒక చార్జ్ T అనే సెకండ్స్ లో చార్జ్ ఎంత ఫ్లో అవుతుందో చెప్పాలి. సో ఇక్కడ చార్జ్ ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకుని. సో వన్ ఎలక్ట్రాన్ కి చార్జ్ ఎంత ఉంటుంది? 6.25 into 10 to the power of 18 coulombs. సో టోటల్ 5 amps కాబట్టి 5 into 6.25 into 10 to the power of 18. దట్ మీన్స్ 31.35 into 10 to the power of 18 electrons అనేవి ఫ్లో అవుతాయి పర్ సెకండ్ when 5 amps current is passing through a conductor. For a given conductor, if the cross sectional area is increases, then resistance of conduct, then what will happen అని అడుగుతున్నారు ఈ ఆప్షన్స్ లో. ఇక్కడ మనం చూసుకోవడానికి ఫస్ట్ మనకి తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు రో L బై A. ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? రెసిస్టెన్స్ అన్నది ఏరియా ఆఫ్ కండక్టర్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. సో ఏరియా ఆఫ్ రెసిస్టెన్స్ కండక్టర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ డిక్రీజ్ అవుతుంది. సో దీని నుంచి ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేసుకుంటే R2/R1 ఈజ్ ఈక్వల్ టు A1 బై A2. సో నథింగ్ బట్ ఏంటంటే R1 A1 ఈజ్ ఈక్వల్ టు R2 A2 కదా. సో R1 ఇక్కడికి వస్తుంది, A2 ఇక్కడికి వస్తుంది, సరిపోతుంది. సో ఇది ఇప్పుడు ఏమడిగాడు? A1
ఒరిజినల్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇప్పుడు ఏంటైంది? ఓకే, ఇంకా బాగా డెప్త్ వెళ్ళిపోతున్నాము, అవసరం లేదు, ఇక్కడతో చాలు. క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది అంతే. సో ఆప్షన్ బి చూడండి. సో ఇఫ్ ది క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజెస్, resistance of a conductor decreases. Resistance of a conductor decreases. That's it. Now, let's move to the next point. Calculate the value of R if current flowing through it is minus 1.6 milliamps and voltage across its terminal is minus 6.3 volts. Nothing అండి, సింపుల్, వెరీ సింపుల్. ఓమ్స్ లా ఏం చెప్తుంది? రెసిస్టెన్స్ R is equal to voltage across the terminal or conductor by current flowing through conductor. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? మైనస్ 6.3 volts. కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? మైనస్ 1.6 ఇంటూ 1.6 మిల్లీ amps. మిల్లీ అంటే 10 to the power of minus 3 amps. మైనస్ మైనస్ క్యాన్సిల్. సో 63/16 కిలో ఓమ్స్. ఈ 10 to the power of minus 3 మీదకి వెళ్తే ఎయిట్ అవుతుంది, 1000 అవుతుంది కదా. సో కిలో ఓమ్స్ మారింది అంటే లైక్ 3.94 కిలో ఓమ్స్ అప్రాక్సిమేట్లీ. సో ఆప్షన్ ఇస్ 3.94 కిలో ఓమ్స్. నో, ద రేషియో ఆఫ్ వోల్టేజ్ ఇన్ ఏ కరెంట్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. అగైన్ ఇది ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్తుంది? I proportional to V. ఇక్కడ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1/R ఇంటూ V. దీన్నే మనం ఎలా రాయొచ్చు? R ఈజ్ ఈక్వల్ టు V/I. అంటే ఇది వోల్టేజ్, ఇది కరెంట్. సో వోల్టేజ్ అండ్ కరెంట్ ఒకసారి క్లోజ్డ్ సర్క్యూట్ లో రేషియో అడిగింది, ఇక్కడ అడిగాడు. సో ద రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ క్లోజ్డ్ సర్క్యూట్ ఇస్ రిమైన్స్ కాన్స్టెంట్. రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ ఒక టెంపరేచర్ కాన్స్టెంట్ ఉందంటే ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మెన్షన్ చేయలేదంటే మనం టెంపరేచర్ కాన్స్టెంట్ అని అస్యూమ్ చేసుకోవాలి. సో రిమైన్స్ కాన్స్టెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ డస్ నాట్ ఫాలో ఓమ్స్ లా? ఫస్ట్ ఓమ్స్ లా ఏం చెప్తుంది? I ప్రొపోర్షనల్ టు వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ది కండక్టర్. ఇక్కడ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1/R ఇంటూ V అనుకుంటే V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R, R ఈజ్ ఈక్వల్ టు V/I. సో డిఫరెంట్ ఈక్వేషన్స్ నేను ఫార్మ్ చేస్తున్నాను ఇక్కడ. I ఈజ్ ఈక్వల్ టు V/R. సో R ఈజ్ ఈక్వల్ టు V/I ఉందా లేదా? ఫస్ట్ కరెక్ట్. V ఈజ్ ఈక్వల్ టు IR, దట్ మీన్స్ దిస్ వన్ correct. I is equal to V/R, correct. R is equal to V, which is wrong answer. So which of the following equations does not obey Ohm's law అన్నాడు. So this is R is equal to, option D is correct answer. Conductors have dash specific resistance. హై ఉంటుందా, లో ఉంటుందా, వెరీ హై ఉంటుందా, నో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాడు. సో ఫస్ట్ థింగ్ మనకు తెలిసింది ఏంటి? మెటీరియల్స్ ఎన్ని టైప్స్? కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. ఓకే, ఎన్ని టైప్స్? కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఇంకోటి సెమీ కండక్టర్స్. ఇది చాలా తక్కువ కండక్టర్స్ అన్నవి కరెంట్ ఫ్లోకి చాలా తక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాయి. ఇన్సులేటర్స్ చాలా 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 రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాయి. సెమీ కండక్టర్స్ అన్నవి మోడరేట్ గా ఉంటాయి రెసిస్టెన్స్ ఆఫర్ చేయడంలో. సో మనకి అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కండక్టర్స్ కి తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. తక్కువ రెసిస్టెన్స్ యాజ్ పర్ ఓమ్స్ లో R ఈజ్ ఈక్వల్ టు ρL/A కదా. సో రెసిస్టెన్స్ తక్కువ అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కూడా తక్కువనే. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ కండక్టర్ కి తక్కువ ఉంటుంది. సో కండక్టర్స్ హ్యావ్ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్. పిక్ ద కరెక్ట్ వన్. మనకి తెలిసింది ఏంటి? పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. అలానే ఆల్రెడీ మీకు చెప్పాను, I అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ, కరెంట్ ఫార్మ్ లో చెప్పాను, చార్జ్ కి కరెంట్ కి రిలేషన్ చెప్పాను కదా. Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. దట్ మీన్స్ I ఈజ్ ఈక్వల్ టు Q/T. అంటే I ప్లేస్ లో Q/T సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ VQ/T. సో ఏది కరెక్ట్? రాంగ్ రాంగ్ రాంగ్, ఇది కరెక్ట్. ఈజ్ ఈక్వల్ టు VQ/T. ఇదేంటిది? ఇక్కడ ఆప్షన్ సి ఉంది కదా, దేనికి ఇది ఫార్ములా? ఎనర్జీకి. ఎనర్జీ అంటే ఏంటి? P ఇంటూ T అంటే VI ఇంటూ T. పవర్ ఇంటూ టైం అనమాట T అంటే. సో నెక్స్ట్, a uniform wire of resistance R is divided into 10 equal parts and all of them are connected in parallel. The equivalent resistance will be అని అడిగాడు. ఏంటి అడిగాడు? ఒక రెసిస్టెన్స్, ఒక వైర్ ఉందంట, ఆ వైర్ లో ఏ పార్ట్ ని తీసుకున్నా దానికి ఏ పార్ట్ కాదు, అది నార్మల్ ఒక స్ట్రైట్ వైర్, దాని యొక్క రెసిస్టెన్స్ R ఉంది. దాన్ని టోటల్ గా 10 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాడు. సపోజ్ నేను 10 ఈక్వల్ పార్ట్స్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇది ఒక వైర్ తీసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డివైడ్ చేశాను? ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో యాక్చువల్ వైర్ రెసిస్టెన్స్ ఎంత? R. ఇప్పుడు అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది, మన ఓమ్స్ లా ప్రకారం తెలిసింది ఏంటి? రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు L. సో లెంత్ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? టోటల్ లెంత్ L అనుకుంటే L/4, 4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. L/4. సో రెసిస్టెన్స్ ఈ పార్ట్ ఎంత? R/4.
ఈ పార్ట్ ది R/4, ఈ పార్ట్ ది R/4, ఈ పార్ట్ ది R/4. సో ఇప్పుడు ఇది ఏం చేశాడు, ఇవన్నీ కూడా ప్యారల్ లో కనెక్ట్ చేశాడు. R/4, 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 R/4. మనకు తెలిసింది ఏంటి, ఈ ప్యారల్ లోని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా తెలిసిందేంటి, 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2 and so on. సో ఇక్కడ చూసుకుంటే 1 by R/4 plus 1 by R/4 plus 1 by R/4 plus 1 by R/4. That means even a 4 into 1 by R/4 అంటే 4 by R అంటే ఎంత 16 by R. ఇది దేని ఈక్వలెంట్, ఇది 1 by R ఈక్వలెంట్. దట్ మీన్స్ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, R/16. R/16 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, R/4/4. చూడు, ఈ R/4 అన్నది ఏంటి, ఒక పార్ట్ యొక్క రెసిస్టెన్స్. ఇది పెర్ పార్ట్ రెసిస్టెన్స్. టోటల్ ఎన్ని పార్ట్స్, 4 parts. సో దిస్ ఈస్ నంబర్ ఆఫ్ పార్ట్స్. ఎందుకు నెంబర్ ఆఫ్ పార్ట్స్ వచ్చిందంటే ప్యారలల్ లోనే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది జస్ట్ అంతా సాల్వ్ చేసి సింప్లిఫై చేసిన తర్వాత తీసుకొచ్చిన ఫార్ములా ఇది, పెర్ పార్ట్ రెసిస్టెన్స్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఈ విధంగా ఇన్ కేస్ ఏదైనా వైర్ తీసుకొని ఇలా కట్ చేసినట్లయితే, ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమన్నాడు, మనకి ఆర్ ఈక్వలెంట్ యాజ్ పర్ క్వశ్చన్ కావాలంటే పర్ పార్ట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, టోటల్ వాల్యూ ఆఫ్ లెంత్ ఆఫ్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ వైర్ ఆర్ అనుకుంటే దాన్ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేశారు కాబట్టి పర్ పార్ట్ రెసిస్టెన్స్ R/10 బై నంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత, ఎన్ని 10. దట్ మీన్స్ R/100 ఈజ్ ఈక్వల్ టు 0.01 R. సో R ఈక్వల్ అంటే 0.01 R. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. నౌ లెట్స్ మూవ్. ఇఫ్ లెంత్ ఆఫ్ ఏరియా అండ్ క్రాస్ సెక్షన్ ఇస్, ఇఫ్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్ ద న్యూ రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ విల్ బి R ఈజ్ ఈక్వల్ టు ρL/A కదా. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఇప్పుడు లెంత్ ఏం చేశాడు, ఇప్పుడు 2 times ఇంక్రీజ్ చేశాడు అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా 2 times ఇంక్రీజ్ చేశాడు. 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మిగిలింది ρL/A. ఇది అంతే. సో రిమైన్స్ కాన్స్టెంట్. దట్స్ ఇట్. When a potential, now ఇక్కడ క్వశ్చన్ అంటే when a potential difference is applied to a resistor, the heat is produced. క్వశ్చన్ అంటే అడిగాడు, when a potential difference is applied to a resistor, the heat produced is the heat produced by. స్టెప్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లైక్ షార్ట్స్ లో కూడా రెసిస్టెన్స్ లో హీట్ ఎలా డిసిపేట్ అవుతుందని ఒక షార్ట్ లో మీకు కనబడుతుంది. సో చూడండి, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. డ్యూ టు ద కొలిషన్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, విత్ ద మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ ఆఫ్ ది రెసిస్టర్. ఏంటి అంటున్నాడు, ఏం లేదు, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ అప్లై చేస్తున్నారు. పొటెన్షియల్ డిఫరెన్స్ నథింగ్ బట్ వోల్టేజ్ అంటే నథింగ్ బట్ ఏంటి, పుష్ అంటే ప్రెజర్, కండక్టర్ కి ప్రెజర్ అప్లై చేస్తున్నారు. సో అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి కొలైడ్ అయ్యి హీట్ ని అయితే డిసిపేట్ చేస్తాయి. దీన్ని మన షార్ట్స్ లో ఎలాగంటే అనాలజీ చేసామంటే వోల్టేజ్ ని ప్రెషర్ లాంటి పుష్ అని, అందులో ఫ్లో అవుతున్న కరెంట్ ని వాటర్ మాలిక్యూల్స్ తో ఇండికేట్ చేస్తూ షార్ట్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే మీరు దానికి వెళ్ళి చూడొచ్చు, ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకే, నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాక్టివ్ కాంపోనెంట్, ఇది కూడా మనం డిస్కస్ చేసామండి. ఫస్ట్ థింగ్ ఏంటి, యాక్టివ్ కాంపోనెంట్ అంటే ఏంటి అంటే యాక్టివ్ అంటే ఏంటి. సో యాక్టివ్ అంటే ఏంటి, విచ్ గివ్స్ ఆర్ విచ్ డెలివర్స్, దట్ మీన్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ అని చెప్పేసి. ఇక్కడ రెసిస్టర్ యాక్టివ్ కాంపోనెంట్ కాదు. ఎందుకు కాదు, రెసిస్టర్ అనేది హీట్ ని డిసిపేట్ చేస్తుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇండక్టర్ కూడా అంతే, ఎనర్జీని స్టోర్ చేస్తుంది, ఇది ఎనర్జీని తీసుకుంటుంది. కెపాసిటర్ కూడా ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. సో ఇచ్చేదేంటి, ట్రాన్సిస్టర్. సో ఆప్షన్ ఏ ట్రాన్సిస్టర్ ఇస్ ద యాక్టివ్ కాంపోనెంట్. ఎందుకు, ట్రాన్సిస్టర్ అనేది ఒక యాంప్లిఫైర్ లాగా వర్క్ అవుతుంది, బూస్ట్ చేస్తుంది ఇన్పుట్ ని. సో కరెక్ట్. ఇక్కడ మీకు ఇక్కడ సర్క్యూట్ బాగా కనబడట్లేదు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ I ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. మీకోసం నేను సర్క్యూట్ ని మళ్ళీ డ్రా చేస్తానండి, ప్లీజ్ వెయిట్. ఇది 12 volts అనుకుంటే, ఇది 2 ohms రెసిస్టెన్స్, ఇది 6 ohms రెసిస్టెన్స్, ఇది 12 ohms రెసిస్టెన్స్.
కరెంట్ ఐ అన్నది ఫ్లో అవుతుంది. కరెంట్ వాల్యూ కావాలి ఇక్కడ. మనం ఆల్రెడీ ప్యారల్ లో ఉంటే రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సిరీస్ లో ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలుసుకున్నాము. సర్క్యూట్ ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 6 ohms రెసిస్టెన్స్ అండ్ 12 ohms రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉన్నాయి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 6 into 12 by 6 plus 12. That means 72 by 18 is equal to 4 ohms. సో నెట్వర్క్ ని సింప్లిఫై చేస్తే 12 volts battery in series with 2 ohms resistance and it is in series with 4 ohms resistance. I. So current flowing through any circuit is total voltage by resistance of the network. ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటి అవుతుంది? ఇక్కడ 2 ohms and 4 ohms సిరీస్ లో ఉన్నాయి. సో in series what is the equivalent resistance? Sum of the total resistance, sum of the resistance in that network. ఇక్కడ 2 plus 4 అవుతుంది. So 12 by 6. That means 2 amps. I is equal to 2 amps. So current flowing through a network అంతా 2 amps. Option A is the correct answer. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, బట్ ఇది యాజ్ ఆఫ్ నో ఇది ఇగ్నోర్ చేస్తున్నాను. మనకు కొంచెం సబ్జెక్ట్ డెప్త్ కావాలి. సో later we will come back to this question and then let's solve that. Determine the voltage at node B and plus అంటే ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ అయితే కావాలి అని అడిగాడు. సో ఏం చేద్దాం? నోడ్ వోల్టేజెస్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నోడ్ వోల్టేజెస్ అడుగుతున్నాడు. నోడ్ వోల్టేజెస్ అడిగితే మనం చేయాల్సింది ఏంటి? కేసీఎల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో కేసీఎల్ లో చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్స్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఒక నోడ్ ఉంది, అండ్ ఇక్కడ ఒక నోడ్, ఇది రెఫరెన్స్ నోడ్. ఇవన్నీ కూడా ఒకటే, డిఫరెంట్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఇదంతా ఒకటే నోడ్, రెఫరెన్స్ నోడ్ అది. సో నోడ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? కరెంట్ డైరెక్షన్స్ ని ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఈ కరెంట్ అనుకున్నాను, ఇక్కడ ఎలా అనుకున్నా. ఓకే, సో ఇంకా నోట్స్ దగ్గర కేసీఎల్ అప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నోట్స్ దగ్గర కేసీఎల్ అప్లై చేయాలి. ఫస్ట్ చూసుకుంటే విఏ ఈజ్ ఈక్వల్ టు 120 volts. ఓకే, అండ్ ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ I1 అనుకుంటా, ఇది I2, ఓకే, ఇది I3, ఇక్కడ I4, ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతుంది I5. నౌ నోడ్ బి దగ్గర చూసుకుంటే కేసీఎల్ అప్లై చేస్తే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ నోడ్ బి ఏమవుతుంది? I1 మైనస్ I2 మైనస్ I3. ఎందుకు? I2 అండ్ I3 కరెంట్స్ లీవ్ అవుతున్నాయి. సో I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3. ఇక్కడ యాజ్ ఫర్ ఓమ్స్ లా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1? దట్ మీన్స్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 0.2 ohms రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాను. అంటే వోల్టేజ్ appearing across that branch by resistance. ఇక్కడ ఏంటి? VA మైనస్ VB బై 0.2 ohms is equal to I2 వాల్యూ అంతా 30 amps ఆల్రెడీ ఇచ్చాడు, ప్లస్ I3 అంతా VB మైనస్ VC బై 0.3 ohms. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఓకే, VA బై 0.2 మైనస్ VB బై 0.2 is equal to 30 plus VB by 0.3 minus VC by 0.3. దీన్ని ఇంకా సాల్వ్ చేయాలనుకుంటే 0.2 అంటే 1/5, 5 మీదకి వెళ్తే 5VA minus 5VB is equal to 30 plus 10/3 VB minus 10/3 VC. సో B అంతా ఒక దగ్గరికి తీసుకో, వేరియబుల్స్ అన్ని ఒక దగ్గరికి అండ్ కాన్స్టెంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే అలా రాసుకోవచ్చు. 5VA minus 5VB, ఓకే, మైనస్ 10/3 VB minus 10/3 VC is equal to 30. That means 5VA minus, ఇక్కడ చూడండి మైనస్ కామన్ తీస్తే లోపల ప్లస్ వస్తుంది, అండ్ ఈ VB టర్మ్ ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 3 into 5 15 ప్లస్ 10 25 అంటే 3 5 15 ప్లస్ 25 VB by 3 మైనస్ 10/3 VC is equal to 30. సో ఇంకా సాల్వ్ చేస్తే 3 అంటే దీని ఓన్లీ డైరెక్ట్ ఈక్వేషన్ రాసుకుంటే 3 5 15 మైనస్ 25 VB మైనస్ 10 VC is equal to 90. ఏం చేశాను? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అంతే. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? KCL at node C. KCL at node C ఏంటి? I2 is equal to I4 plus I5. I2 is equal to I4 plus I5. I2 ఇక్కడ ఏంటి? యాజ్ పర్ ఓమ్స్ లో I2 ఎంత అవుతుంది? VB minus VC by 0.3. VB minus VC by 0.3 is equal to I4 ఎంత? 20 amps plus I5.
I5 ఎంత అవుతుంది? VC minus VD by 0.1. VD voltage ఎంత ఆల్రెడీ 116 volts. సో VC minus 116 by 0.1 ohm. ఇది వచ్చింది కదా. దీన్ని సాల్వ్ చేసుకుంటే 3/10 VB minus sorry 10/3 VB minus 10/3 VC is equal to 20 plus 10 VC minus 116 into 1160. ఇది ఎలా వచ్చిందో అర్థమైందా? VC by 0.1 minus 116 by 0.1 is equal to VC by 1/10 minus 116 by 1/10. ఈ 10 న్యూమరేటర్ కలిసి వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 10 VC minus 1160 చేసాం. That's it. Okay, I'm erasing this. Okay, now ఇక్కడ ఏం చేద్దాం, వేరియబుల్స్ అనే ఒక సైడ్ అండ్ కాన్స్టెంట్స్ ఒక సైడ్ రాద్దాం. ఏంటి ఇక్కడ 10/3 VB minus 10/3 VC minus 10 VC is equal to 20 minus 1160 ఎంత minus 1140. సో ఫర్దర్ గా ఇంకా క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది, 10 VB minus 10 VC minus 30 VC is equal to minus 1140. Nothing but 10 VB minus 40 VC is equal to minus 1140. ఇది ఈక్వేషన్ 2. సో నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్ 1 అండ్ ఇక్కడ ఈక్వేషన్ 2 ని సాల్వ్ చేసి నా కామెంట్ లో చెప్పండి. ఓకే, 24 hours టైం ఇస్తున్నాను. 24 hours తర్వాత నేను కామెంట్ లో ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను, లేదా నెక్స్ట్ క్లాస్ లో ఈ లెక్చర్ యొక్క ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ. నౌ లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఈ 1 or 2 ఆన్సర్ అని చెప్పి ఇదవ్వద్దు, నేను వేరే బుక్ లో తీసుకొని వేరే ప్రీవియస్ క్వశ్చన్ బుక్ లో తీసుకొని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. బట్ నెక్స్ట్ లెక్చర్ నుంచి ఇక్కడ ఫొటోస్ అయితే ఉండవు, డైరెక్ట్ గా సర్క్యూట్స్ ఏ ఉంటాయి. ప్రామిస్, బిలీవ్ మీ. ఇక్కడ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ V ఇన్ ద నెట్వర్క్. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఈ బ్రాంచ్ వోల్టేజ్ అడుగుతున్నాడు. మనం ఏంటి, ఈ బ్రాంచ్ వోల్టేజ్ కావాలంటే ఈ బ్రాంచ్ కరెంట్ తెలిస్తే ఈ బ్రాంచ్ వోల్టేజ్ మనం ఫైండ్ చేయొచ్చు. సో వాట్ ఐమ్ స్పీకింగ్ అబౌట్ బ్రాంచ్ కరెంట్. బ్రాంచ్ కరెంట్ అని మాట్లాడినప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మెస్, దట్ మీన్స్ మెస్ మెథడ్, KVL అప్లై చేయొచ్చు. ఓకే, సో KVL గా అనగానే మనకి ఏంటి, ఫస్ట్ లూప్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఇదొక లూప్, దాని తర్వాత కరెంట్ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకోవాలి. ఆల్రెడీ కరెంట్ డైరెక్షన్ తీసుకున్నాడు, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాడు. నెక్స్ట్ KVL అప్లై చేయాలి. సో KVL అప్లై చేయడం అంటే ఏంటి, ఒకవేళ లీవ్ అయినట్లయితే పాజిటివ్ టెర్మినల్ నుంచి అది ఏంటది నెగిటివ్ డ్రాప్, ఓకే, ఎంటర్ అయితే పాజిటివ్ డ్రాప్. సో లెట్స్ రైట్ KVL ఫర్ ఫస్ట్ మెస్. KVL ఫర్ ఫస్ట్ మెస్ ఏంటి, -20 ప్లస్ 4I1 ప్లస్ 9 into I1 minus I2 is equal to 0. ఇంకా సింప్లిఫై చేసుకుంటే 9 plus 4 13. సో 13I1 minus 9I2 is equal to 20. ఇక్కడ 9 into I1 minus I2 ఎందుకు రాసానో అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అన్నది ఇట్ ఈస్ ఏ కామన్ బ్రాంచ్. నేను రెసిస్టెన్స్ ఇస్ కామన్ బ్రాంచ్ టు మెస్ 1 అండ్ మెస్ 2. సో ఇందులో బోత్ కరెంట్స్ ఫ్లో అవుతాయి. ఇక్కడ ఈ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి I1 ఈ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాం, I2 ఈ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి I1 minus I2. బికాస్ I2 minus I2 అని ఎందుకు కాదంటే అది సెకండ్ మెష్ చేసుకున్నప్పుడు వస్తుంది, ఇది మనం ఫస్ట్ మెష్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ I1 minus I2. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు KVL ఫర్ సెకండ్ మెష్. సేమ్ ఏంటి అవుతుంది, 32I2 ప్లస్ 40I2 ప్లస్ 9 into I2 minus I1 is equal to 0. Nothing but 32 plus 40 72 plus 9 అంటే 81I2 minus 9I1 is equal to 0. ఇది సెకండ్ ఈక్వేషన్. మొత్తం ఇప్పుడు 1 and 2 ని సాల్వ్ చేద్దాం. ఏం చేయాలి, ఫస్ట్ ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే 1 ని 9 తో మల్టిప్లై చేస్తాం. సో 9 into 13 అంతా 117I1 minus 81I2 is equal to 9 into 20 180. సెకండ్ ఈక్వేషన్ ఆల్రెడీ ఉన్నది ఏంటి, minus 9I1 plus 81I2 is equal to 0.
సో 81 cancel అయిపోతే 117 minus 9 ఎంత 108 I1 is equal to 180. That means I1 is equal to 180 by 108 amps. Now ఈ I1 ని ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 81 I2 minus 9 into ఎంత అన్నాము 180 by 108. So 9 ones are 9 12s are. Next 12 ones are 12 5s are. That means 81 I2 is equal to 15. So I2 is equal to 15 by 81. So voltage drop across the 40 ohms resistance ఎంత అవుతుంది? Current flowing through that resistance అంటే I2. That is 15 by 81 into 40. That is so approximation తీసుకుందాం. 41s or 42s తీసుకుంటే 80 అయిపోతుంది కదా. 42s 2 ones are 2 into 7.5. So approximate గా చూసుకుంటే ఆన్సర్ నియర్ టు 7.4 volts. So option D is the correct answer. This is how we deal with the KVL. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ లెక్చర్. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ అండ్ వోల్టేజ్ ఎట్ నోడ్ బి. సింపుల్. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నోడ్స్ గురించి మాట్లాడుతున్నాను. నోడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అప్లై చేయాల్సింది ఏంటి? నోడ్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్స్ ని లేబుల్ చేయాలి. ఏబి అండ్ రిఫరెన్స్ నోడ్ సి అనుకుందాం. అయిపోయింది. దాని తర్వాత కేసీఎల్ కరెంట్ డైరెక్షన్ ఎస్యూమ్ చేసుకోవాలి. సో ఇది ఇది ఇలా. సో దీన్ని I1 అనుకుంటే ఇది I2 అనుకుంటే ఇది I3 ఇది I4 ఇది I5. Okay, now KCL at node A, that is I1 is equal to I2 plus I3. I2 plus I3. I1 ఆల్రెడీ ఇక్కడ సేమ్ ఇదే కదా, ఇదే కరెంట్ ఇక్కడ కూడా ఫ్లో అవుతుంది కాబట్టి I1 ఎంత 10 amps is equal to VA by 2 plus VA minus VB by ఇది 4 ohms. ఇది కనబడలేదు, ఇది 4 ohms. VA minus VB by 4. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 10 is equal to VA into 1 by 2 plus 1 by 4 minus VB by 4. That means 3 by 4 VA minus VB by 4. That means 3 VA minus VB is equal to 40. ఇది ఈక్వేషన్ 1. Now ఇప్పుడు ఏంటి? KCL at node B. KCL at node B. ఏంటది? I3 is equal to I4 plus I5. I3 is equal to I4 plus I5. I3 as per ohms లో మనకి ఏంటి? Voltage drop across that resistance. So that is VA minus VB by 4 is equal to I4. I4 is equal to -2 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే మనం I4 డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఎస్యూమ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఆల్రెడీ ఈ బ్రాంచ్ లో 2 amps అనే కరెంట్స్ ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. సో మనం ఎస్యూమ్ చేసుకున్న డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనం నెగిటివ్స్ అని ఇచ్చుకుంటాం. I4 is equal to -2 ప్లస్ I5 అంటే ఎంత అవుద్ది? VB by ఇది 5 ohms అనుకోండి రెసిస్టెన్స్, VB by 5. సో VB by 5. సో దీని అలా, సో అంటే ఏ అంతా ఒకవైపు బి అంతా ఒకవైపు తీసుకుందాం. ఐ మీన్ వేరియబుల్స్ ఎల్హెచ్ఎస్ వైపు, కాన్స్టెంట్స్ ఆర్హెచ్ఎస్ వైపు తీసుకుందాం. సపోజ్ దెన్ VA by 4 minus VB by 4 minus VB by 5 is equal to -2. So that is VA by 4 minus VB into 5 plus 4 by 20 is equal to -2. ఇంకా సాల్వ్ చేసుకుని పోతే VA by 4 minus 9 VB by 20 is equal to -2. సో క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి, 20 VA minus 36 VB is equal to -160. ఇది సెకండ్ ఈక్వేషన్. దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటే 5 VA minus 9 VB is equal to -40. సో సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్టయితే డైరెక్ట్ గా మనకి ఆన్సర్ అయితే వస్తుంది. ఏంటి? VB వచ్చేస్తుంది. సో ఈ స్లైడ్ బ్లూ కలర్ లో లేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐ విల్ సాల్వ్ దిస్ విత్ బ్లాక్ పెన్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 3VA minus VB is equal to 40. Second equation 5VA
minus 9 VB is equal to minus 40. దీన్ని 9 తో మల్టిప్లై చేస్తా, సో దట్ 27 VA minus 9 VB is equal to 360. 5 VA minus 9 VB is equal to minus 40. మైనస్ ప్లస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే 27 minus 5 అంతా 22 VA is equal to 360 minus 40 అంతా 320. సో VA is equal to 320 by 22 volts. మన ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే అక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుంది? 3 into 320 by 22 minus VB is equal to 40. That means VB is equal to 960 by 22 minus 40. సాల్వ్ చేస్తే చేద్దామా? ఇంకా 960 by 22 minus 40 is equal to 960 by 22 minus 40. సారీ, ఏదో సంథింగ్ రాంగ్ చూపిస్తుంది. అలా చేసుకుందాం, సాల్వ్ చేసుకుందాం, ఏం లేదు. 2 11s and 2 48s. సో అప్రాక్సిమేట్లీ 11 4s 44 కాబట్టి ఇంకా 4 ఉంటే 11 3s 33 మైనస్ 6 అలా వస్తుంది. సో మైనస్ 3.6 volts అప్రాక్సిమేట్లీ VB అనేది వస్తుంది. ఇక్కడ మనం ఈ కరెంట్ ఇక్కడ రెసిస్టెన్స్ 5 ohms అనేది వాడు ఇవ్వలేదు, మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. సో అందువల్ల మైనస్ 3.6 volts వచ్చింది. హౌఎవర్ నేను ఆప్షన్స్ కూడా మీకు ఇవ్వలేదు. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ ద network using KCL. That's it. That's all for today. Thank you so much for watching the lecture until the end of the class. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్కడైనా నేను ప్రాబ్లమ్స్ తప్పు చేస్తున్నాను అంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని, సో దట్ ఎక్కువ మందికి మన కంటెంట్ రీచ్ అవుతుంది, అందరూ కూడా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.